అల్లుడు గట్లెందుకు మాట్లాడతావు? ఇద్దరు అల్లుండు సమానమే మాకు. ఒకళ్ళు ఎక్కువ లేదు, ఒకళ్ళు తక్కువ లేదు. మా ఇద్దరు బిడ్డలు చెరో చేతిలో పెట్టినాం. మా తర్వాత పొలం ఇల్లు మీకే కదా అల్లుడు. అది మీరు వేన తర్వాత చూద్దాం గాని. ఇగో మామ, రేపే దీపావళి. నువ్వేదో దీపావళి కట్నం పెడతా అని అన్నావు. నువ్వేదో పెడతావని చెప్పేసి నేను మా ఊరోళ్ళందరికీ చెప్పొచ్చిన. అర్థమైందా? రేపు మరి నా సంగతి ఏం చేస్తావో. అల్లుడా, నువ్వేం బాధపడకు. రేపు నేను పెట్టే దీపావళి కట్నంతో నీ జీవితమే గొప్ప మలుపు తిరుగుతుంది. ఏంది మామ, నువ్వు చెప్పింది నిజమేనా? నిజమే అల్లుడు. మళ్ళీ ఒకసారి చెప్పు. నేను ఇచ్చే కట్నంతో నీ జీవితం గొప్ప మలుపు తిరుగుతుంది. చూసావానే, వానికి ఇచ్చే కట్నంతో వాని జీవితమే గొప్ప మలుపు తిరగబోతుందట. నేను అల్లుని కాదా? వాని కోదేమో నాకున్నాయమ్మా. అసలు ఏందన్నా, నేను నచ్చిన కాడ నుంచి చూస్తానా? నన్ను చూస్తేనే ఓర్తలేవేంది అసలు? ఏంది బావా, ఇద్దరు అన్నదమ్ములు ఎంత మంచిగా కలిసి ఉండాలి. వాళ్ళిద్దరు ఒక తీరున్నారు అన్న చెల్లె, కలిసి ఉండడానికి. నేను అన్నది నీకేమో జాబ్ ఉంది, ఆయనకేమో జాబ్ లేదు కదా. ఇగో